వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర పకోడీ అండి. వారానికి ఒకసారినే సరే ఆకుకూరలు తినాలి అంటారు కదా, అందులో తోటకూరకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూర వండుకొని తినలేం కదా, ఇలా ఈసారి పకోడీ చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక 5 కట్టల వరకు తోటకూర అనేది శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇందులోనే 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక అరకప్పు వరకు వరిపిండి కూడా తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 రెమ్మల వరకు కరివేపాకు వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల తోటకూర అనేది కొంచెం మెత్తగా అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. వాటర్ అనేది ముందుగానే యాడ్ చేయకూడదు. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువగా యాడ్ చేయనవసరం లేదు. ఈ పకోడీ వేయడానికి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మరిగించుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే పకోడీ వేయడానికి వీలుగా ఉంటుంది, లేదంటే నూనెలో వేయగానే విడిపోతుంది. ఇప్పుడు నూనె మరిగిందో లేదో చూసి బాగా మరుగున్నటువంటి నూనెలో ఇలా పకోడీలు వేసుకోవాలి. మరి చిన్న చిన్నవిగా వేసుకోకూడదండి, కొంచెం పెద్ద పెద్దవిగా వేసుకుంటేనే తినడానికి బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలపకుండా అలానే ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గరిటెతో కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తోటకూర అనేది మాడిపోయి చేదొచ్చేస్తుంది. చూసారు కదా, నాకు ఒక 10-15 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా వేగాయండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. అంతేకాకుండా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి తోటకూరలో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.